अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్ ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం చికెన్ రెసిపీ చేస్తాం కానీ చాలా డిఫరెంట్ రెసిపీ మనం రెగ్యులర్గా ఇంట్లో చేసే రెసిపీ కంటే చాలా రుచికరంగా ఉండేది ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తినేది ఈజీ రెసిపీ కూడా మలై చికెన్ కీమా అవును అదే రెసిపీని ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చూపించబోతున్నాం వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పూర్తి వీడియోని ఫాలో అవ్వండి దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కుకింగ్ ఆయిల్ నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం జీలకర్రతో పాటు యాలకులు పెద్ద యాలకులు ఇంకా పట్టా కూడా యాడ్ చేద్దాం దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం ఉల్లిపాయ ముక్కలు నూనెలో చక్కగా వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక ఏదైతే దాని పచ్చివాసన ఉంటుందో అదంతా పోయాక దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దీంట్లో యాడ్ చేద్దాం పచ్చిమిర్చితో పాటు దీంట్లోనే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం ఎండుమిరపకాయలు ముందుగానే మనం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కీమా దీంట్లో యాడ్ చేద్దాం చక్కగా కలిపేద్దాం ఏదైతే చికెన్ని మనం ఉడికిస్తున్నామో ఎప్పుడైతే మనం దాంట్లో యాడ్ చేస్తామో దాంట్లో కొంచెం వాటర్ వదులుతుంది రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఉడికించాక దీంట్లోనే మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత చికెన్ చక్కగా ఉడుకుతున్నప్పుడే ఆ పచ్చి వాసన పోయిన వెంటనే దీంట్లోనే మనం తగినంత ఉప్పు యాడ్ చేద్దాం సాల్ట్ ఉప్పుతో పాటు దీంట్లోనే మనం గరం మసాలా కూడా యాడ్ చేద్దాం వీటన్నింటితో పాటు కొంచెం కసూరి మేతి ఫైనల్గా దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా యాడ్ చేద్దాం మలై చికెన్ కీమా ఇది ఒక డిఫరెంట్ రెసిపీ యాక్చువల్గా దీంట్లో మనం మీరు గమనిస్తే పసుపు కారం ఎక్కడ యాడ్ చేయలేదు యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మన నేటివిటీకి మనకు అది లేకపోతే ఆ టేస్ట్ తెలియదు కాబట్టి స్టార్టింగ్లో కొంచెం పిల్లలు ఇష్టంగా తినాలని యాడ్ చేసాము లేకపోతే అది కూడా అవసరం లేదు ఇంకా ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో కావాల్సితే పెరుగు కూడా యాడ్ చేయొచ్చు ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా కలర్ కనిపించినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీని టేస్ట్ మనం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుంది
ఎక్కువగా ఇలాంటి రెసిపీస్ మనం పిల్లలకి చేసి పెట్టాం కాబట్టి చాలా ఇష్టంగా కూడా తింటారు. ద బెస్ట్ రెసిపీ విత్ ద చికెన్. సీరియస్గా చాలా అద్భుతమైన రెసిపీ, అద్భుతంగా కుదిరింది, మంచి అరోమా కూడా వస్తుంది ఇమ్మీడియట్లీ. దీంతోపాటు మనం చాలా రుమాలి రొట్టి కూడా ప్రిపేర్ చేయించాం. పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళ కడుపు నిండా చికెన్ కీమాతో పాటు రుమాలి రొట్టి కూడా తినిపిద్దాం. పదండి. చికెన్లో నిమ్మకాయ పిండి ఇదైతే రోటీ పీస్లో కొంచెం అద్దుకొని మధ్య మధ్యలో ఆనియన్ కట్ కొరుకుతూ ఉంటే అద్భుతం. యాక్చువల్గా చికెన్ కీమాని ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లలు అందుకే చాలా ఇష్టంగా కూడా తింటారు. అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే ఏమాత్రం టైం దొరికినా కొంతమంది ఈ రోటీలో ఎండుమిర్చి కూడా అద్ది, ఏదైతే మనం రెసిపీలో యూజ్ చేసామో ఎండుమిర్చి అది దీంట్లో యాడ్ చేసి తింటే ఉంటుంది. వీడియో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి. అద్భుతమైన రెసిపీ. మనం రెగ్యులర్గా చేసే చికెన్ రెసిపీస్ కంటే చాలా హెల్దీ రెసిపీ కూడా. అద్భుతంగా ఉంది.
వీడియో చూసిన వెంటనే ఒకవేళ మీరు మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ టీమ్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నమస్తే.